అండ్ చాలామంది సుమన్ టీవీ వ్యూవర్స్ ఈసారి మరి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కొంచెం డిలే అవుతున్నాయా ఏమిటి, అసలు జార్జియా పరిస్థితి ఏంటి, జార్జియాలో మినిస్ట్రీ అప్రూవల్స్ రావడానికి టైం పడుతుందా, ఇవన్నీ అడుగుతున్నారు. సో ఎంబీబీఎస్ ఇన్ జార్జియా మాట్లాడదాం ఇవాళ. మీరు ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో స్పెషలైజ్ చేస్తారు. అండ్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అనేది అన్ని ఫ్యాకల్టీస్ ఉండే యూనివర్సిటీగా మనకు తెలుసు. మీరు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు? ఉత్త ఎంబీబీఎస్ ఒకటేనా లేక వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఎంబీబీఎస్? అది జార్జియాలో ఉన్న టాప్ 5 యూనివర్సిటీస్కి మేము కాంట్రాక్టర్స్. ఇప్పుడు మనం చాలా ఈ మధ్య చూస్తూ ఉన్నాం అనమాట. చాలా చిన్న చిన్న కన్సల్టెన్సీస్, చిన్న చిన్న ఏజెన్సీస్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి, చేయడంలో తప్పేం లేదు. రైట్. బట్ ఏంటి అంటే పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ దయచేసి చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏ యూనివర్సిటీని మీరు ఎంచుకున్నా యూనివర్సిటీకి కన్సల్టెన్సీకి అగ్రిమెంట్ ఉందా లేదా అన్నది ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే జార్జియాలో ఉన్న మేజర్ థింగ్ ఏంటి అంటే, జార్జియాలో ఏ యూనివర్సిటీకి కూడా హాస్టల్స్ ఉండవు. కంపల్సరీ కన్సల్టెన్సీ వాళ్ళు హాస్టల్స్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రైట్. సో మాకు డైరెక్ట్గా 14 హాస్టల్స్ ఉన్నాయి జార్జియాలో. 3,000 మంది తెలుగు పిల్లలు చదువుతున్నారు. మీరు ఆంధ్ర తెలంగాణలో ఏ మండలం అన్నా తీసుకోండి, మన చదివే పిల్లలు ఉన్నారు. మన ఆఫీసెస్ విజిట్ చేస్తే వాళ్ళ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ నెంబర్స్ కూడా ఇస్తాం, వెరిఫై కూడా చేసుకోవచ్చు. అది. అండ్ ఎడ్యుకేషన్లో చూసుకుంటే జార్జియా వీ కెన్ ప్రౌడ్లీ సే వరల్డ్ మొత్తంలోనే ఎంబీబీఎస్కి మన పిల్లలు ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 దేశాలకు వెళ్తున్నారు. దాంట్లో జార్జియా ఇస్ ద బెస్ట్ కంట్రీ. ఇది నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా మనకి ఎఫ్ఎంజీ స్టాటిస్టిక్స్ కనుక చూసుకుంటే లాస్ట్ 2 years నుంచి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని పర్సంటేజెస్, దాని స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక జార్జియా వరల్డ్లోనే నంబర్ 1 కంట్రీ. ఎందుకంటే యాక్సెసిబుల్, అఫోర్డబుల్, సేఫ్ కంట్రీ. అండ్ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు. సో నీట్లో ఏ 200 మార్కులో 230 మార్కులో నిరాశ పడాల్సిన అవసరం లేదు. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, నేను విన్నది అక్కడ ఎడ్యుకేషన్ ఇంకా చౌక కాబట్టి అందరూ దాదాపు బి కేటగిరీ వాళ్ళందరూ కూడా 400-500 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. బికాస్ అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 560-550 వచ్చిన స్టూడెంట్స్ కూడా వెళ్ళారు అదే లాస్ట్ ఇయర్. సర్ప్రైజింగ్ థింగ్ అది చాలా. జస్ట్ ఒక 1-2 మార్క్స్లో కూడా సీట్ కోల్పోయినా లాంగ్ టర్మ్ చేయకుండా ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ బాగుంది అని వెళ్ళారు. మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్పాలి అంటే, మనకి ఉస్మానియా, గాంధీ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఎస్వి మెడికల్ కాలేజ్, మన ఆంధ్రాలో ఉన్న ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటిలో ఉన్న కరికులము మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఉంది. నేను మన వ్యూవర్స్ అందరికి కూడా కాల్ చేస్తే నేను కరికులం పంపిస్తాను. ఒక డాక్టర్కి, ఒక ప్రొఫెసర్కి, ఒక మెడికల్ స్టూడెంట్కి చూపించి వెరిఫై చేసుకోవచ్చు. చాలా బాగుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్న కరికులము, ఇక్కడ ఉన్న ట్రాకింగ్ సేమ్, ఇక్కడ ఉన్న ఎడ్యుకేషనే అక్కడ ఉంది, ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో.